శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం తులాలగ్నం గురించి తెలుసుకుందాం. ఈ తులాలగ్నంలో పుట్టినటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది, మరి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై విజయ్ ఆస్ట్రాలజీ ఛానల్. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన పుట్టిన సమయాన్ని బట్టి నిర్ణయించబడే లగ్నం మన వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును తెలియజేస్తుంది. ఈ రోజు మనం రాశి చక్రంలో 7వదైన అత్యంత ఆకర్షణీయమైనటువంటి తులాలగ్నం గురించి తెలుసుకుందాం. మీది తులాలగ్నం అయినా లేదా మీ బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరిదైనా తులాలగ్నం అయితే ఈ వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ లగ్నం వారి మనస్తత్వం, కెరియర్, ప్రేమ, ఆరోగ్యం, అదృష్ట సంఖ్యలు మరియు కొన్ని ముఖ్యమైన జ్యోతిష్య పరిహారాల గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ఇక ముందుగా తులాలగ్నం ప్రాథమిక వివరాల్లోకి వస్తే, ఈ లగ్నానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే అందం, ఆకర్షణ, కళలు మరియు విలాసాలకు కారకుడు. అందుకే తులాలగ్నంలో పుట్టినటువంటి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి చిరునవ్వు, మాట్లాడే తీరు ఇతరులను ఇట్టే కట్టిపడేస్తుంటాయి. ఈ లగ్నం గుర్తు త్రాసు గుర్తు. త్రాసు దేనికి సంకేతం? బ్యాలెన్స్ మరియు న్యాయానికి సంకేతం. అందుకే వీరి జీవితంలో ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, నిర్మోమాటంగా చెప్పేస్తుంటారు. గొడవలు అంటే వీరికి అస్సలు నచ్చవు. ఎక్కడైనా విభేదాలు వస్తే ఇరుపక్షాల వారిని కూర్చుండబెట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో వీరు దిట్ట. ఇది వాయుతత్వము రాశి కాబట్టి వీరు చాలా చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరి మేధస్సు అమోఘం. ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో ఆలోచించడం వల్ల ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది వీరికి ఉన్న చిన్న మైనస్ పాయింట్. ఇప్పుడు వీరు చదువు, ఉద్యోగం, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. వీరిలో అద్భుతమైన సృజనాత్మకత ఉంటుంది. కాబట్టి వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా తమదైన ముద్రను వేసుకుంటూ ఉంటారు. అధిపతి శుక్రుడు కాబట్టి సినిమా, టీవీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, సంగీతం, ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో వీరు చాలా సులభంగా రాణిస్తూ ఉంటారు. వీరిలో న్యాయబద్ధమైన ఆలోచనలు ఎక్కువ కాబట్టి లాయర్గా, జడ్జిలుగా కూడా అద్భుతంగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. హెచ్ఆర్, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజర్ మరియు ఏజెన్సీ బిజినెస్ వీరికి బాగా కలిసి వస్తాయి. ప్రజల్లో ఎలా మాట్లాడాలో, వాళ్లకు ఎలా ఒప్పించాలో వీరికి తెలిసినంతగా మరెవరికి తెలియదు అని చెప్పవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే వీరు జీవితంలో మంచి సంపదను కూడబెడతారు. అయితే శుక్రుడి ప్రభావం వల్ల బ్రాండెడ్ వస్తువులు, మంచి బట్టలు, లగ్జరీ కార్లు, పర్ఫ్యూమ్ అంటే వీరికి మహా ఇష్టం. దానికి తగ్గట్టుగానే ఖర్చు చేస్తారు. పొదుపు చేయడం కొంచెం కష్టమే అయినా డబ్బును మాత్రం వీరికి ఎప్పుడూ లోటు ఉండదు. తులాలగ్నం వారి జీవితంలో ప్రేమకి చాలా విశిష్ట స్థానం ఉంది. వీరు చాలా రొమాంటిక్. తన భాగస్వామికి ఎంతో గౌరవం ఇస్తారు. వారిని రాజు, రాణిలా చూసుకుంటారు. వివాహ జీవితం విషయానికి వస్తే తులాలగ్నానికి 7వ ఇల్లు కలత్ర స్థానం మేషరాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. కాబట్టి వీరికి వచ్చే జీవిత భాగస్వామి కొంచెం కోపంగా, డామినేట్గా లేదా చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఒక కూల్గా ఉంటే మరొకరు కోపంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా బంధం బ్యాలెన్స్ అవుతుంది. కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా ముందుంటారు. తమ అవసరాలను పక్కన పెట్టి మరి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు వీరు మోసపోవడం వల్ల అపార్థాలకు గురి కావడం జరుగుతుంది. ఎవరికైనా బంధువుల్లో వీరు మంచితనాన్ని వాడుకునే ప్రమాదం ఉంది. కాబట్టి గుడ్డిగా అందరినీ నమ్మకూడదు. తులాలగ్నం వారు సాధారణంగా మంచి ఆరోగ్యంతోనే ఉంటారు. కానీ కాలానుగుణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి అనేది కడుపు కింది భాగం, కిడ్నీలు మరియు వీపు కింది భాగం సూచిస్తుంది. వీరు ఎక్కువగా నీరు తాగాలి. యూరినస్ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. చర్మ సమస్యలు. శుక్రుడు చర్మానికి కారకుడు కాబట్టి చిన్న స్క్రీన్ ఎలర్జీ రావచ్చు. మంచి పోషకాహారము తీసుకోవాలి. అందరినీ సంతోషపెట్టాలనే వీరి ప్రయత్నంలో వీరు తమ మనస్సులో ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల మైగ్రేన్స్, నిద్రలేమి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ధ్యానము, యోగా చేయడం వీరికి ఎంతో అవసరం. తులాలగ్న జాతకులకు అదృష్టాన్ని తెచ్చే అంశాలు శుక్రుడు, శని, బుధుడు. ముఖ్యంగా వీరికి రాజయోగ కారకుడు. తెలుపు, సిల్వర్, లేత నీలి మరియు
క్రీమ్ కలర్ ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగు దుస్తులు వాడటం మంచిది. డార్క్, రెడ్, బ్లాక్ వాడకపోవడం ఉత్తమం. ఇక వీరికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 6, 5, 8. ఇక అదృష్ట వారము శుక్రవారము, బుధవారము, శనివారము. జీవితంలో ఆటంకాలు తొలగి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఎర్రటి పూలతో పూజించడము, పేద మహిళలకు లేదా కంటి చూపు లేని వారికి వస్త్రదానం చేయడము, గోమాతకు ఆవుకు శుక్రవారం రోజు పచ్చిగడ్డి లేదా తీపి పదార్థాలు తినిపించడము, శుక్రుని పూజించుకోవడము. ఇది తులాలగ్నం వారి వ్యక్తిత్వం. కెరియర్ మరియు జీవిత విషయాలు పూర్తి విశ్లేషణ, న్యాయము, ధర్మము, అందము, ఈ 3 కలగలిపిన అద్భుతమైన లగ్నం ఇది. ఎవరికి అన్యాయం చేయరు. తమను నమ్ముకున్న వాళ్ళను ప్రాణం ఇచ్చే కాపాడుకుంటారు. మరి మీ లగ్నం తులాలగ్నం అయితే ఈ లక్షణాలు ఇందులో ఎంతవరకు సరిపోయాయో ఈ కింది కామెంట్ రూపం సెక్షన్లో తెలపండి. ఈ వీడియోను మీకు ఉపయోగకరపడుతుందని అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.